ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇట్లా మీ శ్రావణి రవి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను నా స్టైల్లో చేపల పులుసు చేయబోతున్నాను. ఒకసారి చూద్దాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే దగ్గరగా మగ్గుతాయండి. కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టుకుంటే దగ్గరగా మగ్గుతాయి. ఫ్రెండ్స్, మనకి దగ్గరగా మగ్గాయి. ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను పేస్ట్ అనేది. నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక టమాటా, నెక్స్ట్ ధనియాలు, 2 లవంగాలు, స్టార్ ఫ్లవర్ ఒకటి, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి మిక్సీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను దీంతో పాటు. అవి మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్గా చేసుకుని ఈ పేస్ట్ అనేది మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పేస్ట్ చేసుకునే ముద్ద అనేది పచ్చివాసన పోయే వరకు మనం మగ్గించుకున్నాం. ఇప్పుడు మేము దీంట్లో నుంచి కారం వేసుకుందాం. నేను ఆల్రెడీ చేప ముక్కల్లోనే కారం వేసాను కాబట్టి ఇందులోనే మనం చూసుకొని కారం వేసుకుంటే సరిపోతుంది. నేను 1.5 వేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ మనం ముందు వేసాం కాబట్టి ఇప్పుడు వేయవలసిన లేదు. మనం పులుపు వేసిన తర్వాత సరిపోతుందో లేదో చూసుకొని వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా చేప ముక్కలు వేసాం కదా, మనం డైరెక్ట్గా కలుపుకోకుండా ఇలా ఒకసారి ఇలాగా అనుకొని కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. వేగిస్తే ముక్క ఎదరకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం మూత పెట్టి ఉంచుకుందాం. అంటే చేపలు అనేది కొంచెం ఫ్రై అయ్యే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగ 5 minutes. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, మనం 2 minutesలో ఫ్రై అవుతుందని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు బాగా ముక్క మనకి ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు అనేది చేసుకుంటాం. ఇదిగోండి, పులుపు అయితే వేసుకున్నాను. పులుపు వేసుకొని నాకు తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఇదిగోండి ఇలా అయితే చూసుకున్నాను. ఇలా చూసి ఒక 10 minutes మనం మూత పెట్టి ఉంచుకొని తర్వాత మనం చూద్దాం ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను కొత్తిమీర కాడలు అనేది ఇప్పుడు నేను వేసేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కొత్తిమీర కాడలు వేసుకోరు. కాబట్టి వీటిలోనే మంచి విటమిన్స్ అనేది, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో నేను ఇప్పుడు మరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు వేసేస్తున్నాను. మళ్ళీ దించిన తర్వాత మనం ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లు మీ శ్రావణి రవి. ప్లీజ్ సపోర్ట్ మీ.